అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లోక్సభ ఎన్నికలపైన ప్రధానంగా దృష్టి సారించింది. ఎవరు అభ్యర్థులు ఉండాలి అనే దానిపైన కొత్త వారికి అవకాశం ఇవ్వాలి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 17 లోక్సభ స్థానాల పరిధిలో హైదరాబాద్ను మినహాయిస్తే కనుక ఒక లోక్సభ స్థానాన్ని, మిగతా 16 9 లోక్సభ స్థానాల పరిధిలో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నది. 7 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో 2వ 3వ స్థానానికి పరిమితమైంది. ఈ 2వ స్థానానికి పరిమితమైన లేదా మిగిలిన 6 లోక్సభ నియోజకవర్గాలపైన ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. అందుకోసమనే ఆదిలాబాదు లోక్సభ పరిధిలో 2వ స్థానంలో ఉన్నది. కానీ సీట్లు బీజేపీకి వచ్చినాయి, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ తక్కువ వచ్చినాయి. అందువల్ల అక్కడ ఆ నియోజకవర్గంలో ఆదివాసీలకు సంబంధించిన ఒక వైద్యురాలి పేరు ప్రస్తావనకు వస్తున్నది, లేదా ఒక టీచరు, స్కూల్ టీచరు, మహిళలు, ఇద్దరిట్లో ఎవరినో ఒకరిని ఎంపీ అభ్యర్థిగా తీసుకునే అవకాశం ఉన్నది. వారికి అవకాశం ఇచ్చే సూచన ఉన్నది. వైద్యురాలికి అవకాశాలు ఎక్కువనే అనేది మీడియా కథనాల సారాంశం. ఇక నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో జీవన్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్లు అక్కడి నుంచి వారు ఉన్నారు. చేవెల నియోజకవర్గం నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వారు బహుశా ఇప్పుడు ఎక్కడ ఏ పార్టీలో అయితే ఉన్నారో ఆ పార్టీ నుంచి వారు తిరిగి వచ్చే అవకాశం లేదు కాబట్టి అక్కడ కొత్త అభ్యర్థిని పెట్టాలనే ప్రతిపాదన చేస్తున్నారు. ఇక మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి తీసుకుంటే కనుక వంశీచంద్రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లే, మరొకరి పేరు ఉంది కానీ వంశీ పేరే ఫైనల్ అయినట్లు తెలుస్తున్నది. నాగర్కర్నూలు లోక్సభ నియోజకవర్గం నుంచి 2 పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయి. ఒకటి సంపత్ కుమారు, 2 చారగొండ వెంకటేష్. చారగొండ వెంకటేష్ రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు. అట్లా రేవంత్ రెడ్డి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి తనకు దక్కుతుందనే భావనతో చారగొండ వెంకటేష్ ఉన్నారు. సంపత్ కుమార్ పేరు కూడా సీరియస్గానే పరిశీలనలో ఉన్నది. ఆయన కూడా రేవంత్ రెడ్డి అనుచరుడే. ఆ ఇద్దరిట్లా ఎవరికి అనేది చూడాలి. ఇక నల్లగొండ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించింది. ఇక్కడ జానారెడ్డి కానీ ఆయన కుమారుడు కానీ వారిద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వారిద్దరూ కాకుండా పటేల్ రమేష్ రెడ్డి పేరు కూడా సీరియస్గానే పరిశీలిస్తున్నారు. ఈ ముగ్గురు ఇక్కడ నుంచి. ఇక భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి చామల కిరణ్ రెడ్డి, చల్లా తేజ, ఈ ఇంకో ఇద్దరు పేర్లు ఇక్కడ నుంచి పరిశీలన చేస్తున్నారు. కానీ సోనియా గాంధీ లేదా ప్రియాంక గాంధీ భువనగిరి నుంచి పోటీ చేస్తారనే ఒక పరిశీలన కూడా, ప్రతిపాదన కూడా రాష్ట్ర కాంగ్రెస్ ఆలోచన చేస్తున్నది. హైదరాబాద్ మల్కాజ్గిరిలో ఇక్కడ బీఆర్ఎస్కు ఎక్కువ స్థానాలు వచ్చినాయి. 2వ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. 9 లక్షల వరకు బీఆర్ఎస్కు ఓట్లు వస్తే 5 లక్షల వరకు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వచ్చినాయి ఆ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో. ఇక్కడ ఒక వ్యాపారవేత్తను మల్కాజ్గిరి నుంచి బరిలోకి దించాలని కాంగ్రెస్ భావిస్తున్నది. సికింద్రాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు కాకుంటే మరొకరినైనా బరిలో దించాలి, ఇక్కడ కూడా కొత్త అభ్యర్థి దించాలని భావిస్తున్నారు. కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి పేరు ప్రస్తావనకు వస్తున్నది. ఆయన కాకుంటే కనుక ఏమైనా సమీకరణలు మారితే కనుక మరో కొత్త వ్యక్తికి కరీంనగర్ నుంచి ఇవ్వాలని. పెద్దపల్లి, వరంగల్ లోక్సభ నియోజకవర్గాల నుంచి ఎక్కువ మంది డాక్టర్లు, న్యాయవాదులు, ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు పోటీ పడుతున్నారు ఈ 2 నియోజకవర్గాల నుంచి. అక్కడ 10 నుంచి 12 మంది వరకు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్నారు. లోక్సభ నియోజకవర్గానికి పోటీ చేసే ఆశావాహుల నుంచి దరఖాస్తులు తీసుకుంటే అన్ని జిల్లాల నుంచి 180కి పైగా దరఖాస్తులు వచ్చినాయి. ఆ దరఖాస్తుల పైన నిన్న చర్చ జరిగింది. ఇందులో ఎవరు అభ్యర్థి ఫైనల్ అభ్యర్థి అనే దానిపైన ఏఐసీసీ తుది నిర్ణయం తీసుకోవాలని తీర్మానం చేసి ఢిల్లీకి పంపిన బాధ్యత ఖర్గే పైన పెట్టిండ్రు. కాంగ్రెస్ పార్టీకి లోక్సభ నియోజకవర్గాల విషయంలో మునుపటి కంటే కూడా కొత్త వ్యూహంతో ముందుకెళ్లాలని భావిస్తున్నది. ఇంద్రవెల్లి సభ కూడా లోక్సభ ఎన్నికల ప్రచారానికి అది నాందిగా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. ఇది లోక్సభ నియోజకవర్గాలలో బీజేపీని, బీఆర్ఎస్ను కౌంటర్పార్ట్ చేస్తూ ఎక్కువ స్థానాలు 17 లోక్సభ నియోజకవర్గాలలో మెజార్టీ స్థానాలు మనం గెలుచుకోవాలి. అట్లా గెలుచుకోగలిగితేనే విభజన హామీల అమలు సాధ్యమవుతుందని రేవంత్ రెడ్డి పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేస్తూ ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో
అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహానికి మరింత పదును పెట్టి మరింత వేగంగా మరింత పకడ్బందీ పక్కా వ్యూహంతో ముందుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు మీడియా కథనాల్లో బట్టి తెలుస్తున్నది.